దేవుడికి జ్వరం వచ్చినా మనం తయారు చేసిన టాబ్లెట్ వేసుకోవాలి. అంత అంత ఇంపార్టెన్స్, అంత బాధ్యత ఉన్న ఫీల్డ్ ఇది. ఏదో సరదాగా నేను ఏదో వెళ్ళేసి శాలరీ ఎంత ఇస్తున్నారు, ఒక ఇండియా బార్డర్లో ఇస్తాను ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళి, అరే నీ శాలరీ తక్కువరా, నా శాలరీ ఎక్కువరా, ఎందుకురా డ్యూటీ చేస్తున్నాం అంటే ఎట్లుంటుందో, నాలాంటి వాడి దగ్గరికి వచ్చి ఫార్మా ఫీల్డ్లో శాలరీ తక్కువ అంటే అట్లుంటుంది. ఆడు బాధ్యతతో పని చేస్తున్నాడు, శాలరీ కోసం పని చేయట్లా. ఈ ఫార్మా ఫీల్డ్ కూడా అలాంటిది. ట్రై టు అండర్స్టాండ్. ప్రపంచం మొత్తం కోవిడ్ వచ్చి అందరూ జనాలు చచ్చిపోతుంటే ఎవరికెళ్ళి చూసే చెప్పండి? ఇండియన్ ఫార్మాకి వెళ్ళి చూసింది ప్రపంచం మొత్తం. అది గుర్తుపెట్టుకున్నా. అలాంటి ఫీల్డ్లో నువ్వు పని చేస్తున్నావు, అర్థమవుతుందండి? ప్రపంచం మొత్తం ఒకే ఒక ఫీల్డ్ నడిచింది, హైదరాబాద్లో నడిచింది ఒకే ఒక ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ అది? ఫార్మా ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ నువ్వు పని చేస్తున్నావు. నువ్వు కూర్చొని నాకు శాలరీ తక్కువ, టైమింగ్స్ ఎక్కువ, హార్డ్ ఎక్కువ అంటే అసలు ఈ ఫీల్ సూటబుల్ కదా. యువర్ టార్గెట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అవునా కదా చెప్పండి? ఇప్పుడు నన్ను అంటారు, మా ఫ్రెండ్స్ వచ్చి అంటారు, అరే 20,000 రూపాయలు ఇచ్చే శాలరీ స్టూడెంట్ ఫీజు కోసం ఏంటి ఇంత 20,000 కంటే కష్టపడతావు, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయరంటారు, లేకపోతే ఒక R&D పెట్టుకోరు అంటారు, సలహాలు ఇస్తారు మనకి. కానీ నేను చేసే ఫీల్డ్, నేను చేసే పని నాకు బాధ్యత ఎక్కువ. ఇస్తాను. నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా చెప్తూ ఉంటాను, అమ్మ జాబ్ కొట్టడం గొప్ప, జాబ్ ఇప్పించడం గొప్ప అని అడుగుతా. ఆ ఫీల్డ్ నువ్వు చేస్తున్నావు అని చెప్తాను. రెయిన్బోలో నువ్వు 10 మంది లైఫ్ ఎత్తున్నావు, నీకు కదా. సో నువ్వు నీ యొక్క ఫీల్ అలాంటిది.